నమస్తే అందరికీ, అందరు ఎట్లున్నా, అందరు మంచిగా ఉన్నారా? ఈరోజు వీడియో ఏంటంటే నేను ఆయిల్ అయిపోయింది, ఆయిల్ తయారు చేసుకుంటున్నా. ఇప్పుడు లాస్ట్ టైం ఆయిల్ చేసింది ఆ వీడియో పెట్టినా నేను. అయితే ఆయిల్ ఇప్పటి వరకు వచ్చిందనమాట. అందుకే మళ్ళీ ఆయిల్ అయిపోయింది అనేసి, అయిపోయి కూడా 1 వీక్ అవుతుంది అని మళ్ళీ ఆయిల్ అయితే తయారు చేసుకుంటున్నాను. దీనికి వచ్చేసి మెంతుల పౌడర్, బ్రింగరాజ్ అంటారు కదా, గుంతగరగడాకు పౌడరు, ఇంకొచ్చేసి ఉసిరికాయ పౌడర్, ఇవైతే తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇంకా కరివేపాకు, ఇంకా అలవేరా ఇంత వేసిన నేను. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ చేసుకుంటున్నా, 1.5 లీటర్ ఆయిల్ అయితే చేసుకుంటున్నాను నేను. అందుకే కొన్ని క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఆనియన్ మాత్రం ఒకటే తీసుకున్నా. అయితే దీనికి వచ్చేసి మనము 1 లీటర్న్నర ఆయిల్ తీసుకుంటున్నాను నేను. మంచిగా ఒక పెద్ద బొగన తీసేసుకొని అందులో ఆయిల్ వేసుకొని మంచిగా మొత్తం అయితే ఆయిల్ కొంచెం తక్కువ పడింది అనేసి ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఎందుకంటే 1 ఇయర్ రావాలి నాకు, ఎందుకంటే ఇది ఖరాబ్ కాదు ఆయిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే కొంచెం ఎక్కువనే చేసి పెట్టుకుంటున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ చేసుకున్నాను అనమాట. ఈ ఇయర్ వరకు ఇంతవరకు వచ్చింది ఆయిల్. ఇప్పుడు మళ్ళీ అదే చేసుకుంటున్నా. అయితే 50 గ్రామ్స్ పౌడర్లు తీసుకున్నవి, మొత్తం 50 గ్రామ్స్ వేస్తున్నాను. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉంది అనేసి. లాస్ట్ టైం ఒక 1-2 స్పూన్లు వేసినండి. ఇప్పుడు ఎక్కువ చేస్తున్నా కాబట్టి ఎక్కువ చేస్తున్నా అనేసి ఎక్కువ ఆయిల్ అయితే వేసుకుంటున్నా, ఎక్కువ పౌడర్లు వేసుకుంటున్నా. తెచ్చింది 50 గ్రామ్స్ అన్నీ ఆయిల్ వేసుకున్నా. ఇది అలవేరా వచ్చేసి కొంచెం గ్రైండ్ చేసి వేసుకోవడం బెటర్. ఎందుకంటే డైరెక్ట్ కట్ చేసి వేసుకున్నాం అనుకోండి, అది పైకి చిక్కుతుంది. నాకు లాస్ట్ టైం అయ్యింది అట్లా. అయితే కొంచెం ఈ పౌడర్లు అన్నీ వేసేసుకున్నాక 50 గ్రామ్స్ వేసుకున్నాను నేను పౌడర్లు. మీరు ఆయిల్ క్వాంటిటీ బట్టి మీరు ఒక 1 స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. మీకు ఎంతవరకు కావాలి, 6 మంత్స్ 3 మంత్స్ అన్నట్లు అట్లా చూసుకొని సరిపడా వేసుకోవాలి. మీరు చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే, ఆయిల్ నచ్చితే చేసుకునే వాళ్ళు అయితే ఉల్లిగడ్డ పొట్టుతో సహా వేసినాను, కరివేపాకు వేసిన, ఇంకా అలవేరా కొంచెం గ్రైండ్ చేసి పనికుట్టిలో కొంచెం దంచేస్తే వేసిన అనమాట. డైరెక్ట్ వేస్తే ఆమె ఆగదు, అందులో ఎగిరి పడుతుంటుంది అలవేరా. అందుకే కొంచెం గ్రైండ్ చేసి అయితే వేసుకున్నాం. అయితే ఈ మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం కలర్ అయితే చేంజ్ కావాలన్నమాట. కొంచెం మంచిగా ఉడకబెట్టేసుకోవాలి. అదైతే పౌడర్లు ఏవైతున్నాయి మంచిగా ఆయిల్కి అంతా దిగాలన్నమాట. అయితే మంచిగా ఉడకబెట్టేసుకోవాలి. నేను ఒక 20 మినిట్స్లో మంచిగా ఉడకబెట్టుకున్నా. ఇది ఉడకబెట్టేసిన తర్వాత దీన్ని ఉల్లిగడ్డ పొట్టుతో సహా వేసుకోవాలి. ఇంకా ఎక్కువ కావాలంటే కూడా ఆనియన్ వేసుకోవచ్చు. నేను ఎందుకంటే ఒకటి వేసుకున్నా, పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్నాను అనమాట. పెద్ద ఉల్లిగడ్డ తీసుకుని ఒకటి వేసుకున్నా. అలవేరా మాత్రం పెద్దది ఒక ముక్క అయితే తీసుకున్నా, పెద్ద ముక్క తీసుకొని ఆయిల్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఈ ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఎయిర్ వైట్ కావు, ఇంకా ఎయిర్ లాస్ ఉండదు, ఎయిర్ గ్రోత్ ఉంటుంది, మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఆయిల్తోని. నాకైతే మంచి పని చేస్తుంది. అందుకే మీకు కూడా చెప్పిన, లాస్ట్ ఇయర్ కూడా సేమ్ పెట్టిన అనమాట. కలర్ ఇట్లా చేంజ్ అయిన తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. కింది నుంచి మీది వరకు మంచిగా కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. నేను పొద్దున చేసిన అనమాట. పొద్దున చేసి ఈవినింగ్ మాత్రం డబ్బాలో నింపి పెట్టుకున్నా. ఈవినింగ్ చేస్తే మాత్రం పొద్దున దీనికి మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది, దేని మీద వేసినా కాలిపోతుంది అది. అందుకే దీనికి చల్లగా అయ్యేంత వరకు ఒక ఫుల్ డే దీనికి టైం ఇచ్చేసేయాలి చల్లగా కావడానికి. తొందరగా చల్లగా కూడా కాదు ఆయిల్. అందుకే ఒక ఫుల్ డే మొత్తం పక్కన పెట్టేసేస్తే ఈవినింగ్ వరకు కూల్ అయిపోతుంది. అప్పుడు బాటిల్లో నింపుకోవచ్చు అనమాట. ఇది తప్పకుండా ట్రై చేయండి ఆయిల్ నచ్చిన వాళ్ళు. ఎయిర్ అస్సలు వైట్ కాదు దీనివల్ల. నేను యూజ్ చేసిన నాకు అర్థమైంది. అందుకే ఎయిర్ మంచి ఎయిర్ గ్రోత్ ఉంటుంది, డ్రైండ్రఫ్ ప్రాబ్లం ఉండదు. ఎయిర్ లాస్ ఉన్న వాళ్ళకు కూడా ఎయిర్ లాస్ ఆగిపోతుంది. అంత మంచిగా పనిచేస్తుంది. నేను 1 ఇయర్ కోసం అయితే చేసి పెట్టుకున్న ఆయిల్. 1 ఇయర్ కోసం 1.5 ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట. చాలా బెనిఫిట్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా సెట్ అవుతుంది ఆయిల్. అందుకే ఇదే నేను పెట్టుకుంటాను అనమాట. కొంచెం తీసుకొని డబ్బులు అయితే పోసుకున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం దోస్తులం కదా, ప్లీజ్.